ఇంతకు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం ఏంటి, ఈ కేసు ఎలా మొదలైంది, అసలేం జరిగింది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ముక్కలో చెప్పాలంటే 2021 వరకు ఢిల్లీ గవర్నమెంటే మద్యం అమ్మేది. తర్వాత ప్రైవేట్కి ఇద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో పెట్టిన రూల్స్లో గోల్మాల్ జరిగిందన్నది బీజేపీ ఆరోపణ. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయించారు నాటి లెఫ్టినెంట్ గవర్నర్. దీంతో మొత్తానికి ఆ పాలసీ వద్దు, పాత పద్ధతిలోనే వెళ్లాలని నిర్ణయించింది ఆ ప్రభుత్వం. కొంచెం వివరంగా చూస్తే 2021 నవంబర్ నుంచి కొత్త విధానం అమలైంది. ప్రైవేటు సంస్థలకు మందు అమ్మే పద్ధతి ప్రారంభించడంతో పాటు మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్టు ఢిల్లీలోని ఆ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విధానం వల్ల గతం కన్నా ఎక్సైజ్ ఆదాయం 27% పెరిగి 890 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పింది. ఎంఆర్పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకు అనుగుణంగా విక్రయదారులకు డిస్కౌంట్లు అందించింది. తద్వారా వినియోగదారులకు మేలు కలుగుతుందని తెలిపింది. మద్యం రిటైలర్లు ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తూ విక్రయాలు పెంచుకున్నారు. పలు బ్రాండ్లపై ఎంఆర్పీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులో రావడంతో ఢిల్లీలో అమ్మకాలు పెరిగాయి. ఇలా ప్రైవేటు వారికి అప్పగించే క్రమంలో అనేక అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత మనీష్ సిసోడియా ఇంటిలో సిబిఐ సోదాలు చేసింది. ఆ వెంటనే దీని వెనుక అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవిత హస్తం కూడా ఉందని బీజేపీ ఢిల్లీ నాయకులు ఆరోపించారు. ఈ అక్రమాలపై సిబిఐ 11 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ ఎఫ్ఐఆర్లో మరో 15 మంది పేర్లను జత చేశారు. కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. పలుచోట్ల సిబిఐ సోదాలు చేసింది. టెండర్ల తర్వాత లైసెన్సు పొందిన వాళ్లకు అనుచితమైన ప్రయోజనాలు అందించడం కోసం సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా నేరుగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ సిసోడియాలపై ఆరోపణలు చేసింది సిబిఐ. లైసెన్స్ ఫీజుల్లో లబ్ధి, అనుమతి లేకుండా లైసెన్సును పొడిగించడం, ఇలాంటి అనుచిత ప్రయోజనాలను లైసెన్స్ దారులకు కల్పించడానికి ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయడం సహా అక్రమాలు జరిగాయన్నదే ఆరోపణ అని సిబిఐ పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించడానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ సిబ్బందికి ఆర్థిక ప్రయోజనాలను కల్పించడంలో సిసోడియాకు సన్నిహితులైన కొందరు వ్యాపారవేత్తలు క్రియాశీలకంగా పనిచేస్తున్నారని ఈ ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. ఎక్సైజ్ పాలసీని అమలు చేయడానికి వీలుగా అవసరమైన స్వల్ప మార్పులు చేసే అధికారాన్ని ఢిల్లీ మంత్రిమండలి ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రికి ఇచ్చిందని, కానీ ఆ తర్వాత నాటి లెఫ్టినెంట్ గవర్నర్ సలహా ప్రకారం 2021 మే 21వ తేదీన మంత్రిమండలి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని కూడా సిబిఐ పేర్కొంది. అయినా కూడా ఉప ముఖ్యమంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి అనుమతితో ఎక్సైజ్ విభాగం ప్రస్తుత ఆరోపణలకు కారణమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేసిందని సిబిఐ ఆరోపించింది. ఈ కొత్త విధానం వచ్చేసరికి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్గా ఉన్న తెలుగు వ్యక్తి ఐఏఎస్ అధికారి అరవ గోపీకృష్ణపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన సస్పెండ్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు ఎన్నికల సమయంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం రాత్రి అరెస్ట్ చేసింది. ఈ కేసులో వారం కిందట మార్చి 15న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను 2023 ఫిబ్రవరిలో సిబిఐ అరెస్ట్ చేయగా, బెయిల్పై విడుదలైన తర్వాత అదే ఏడాది మార్చిలో ఈడీ ఆయన అరెస్ట్ చేసింది. ఆయన ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. కేసులో ముఖ్య పరిణామాలు, అరెస్టుల వివరాలు. 2020 సెప్టెంబర్ 4 అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కొత్త మద్యం పాలసీపై సిఫార్సుల కోసం అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ రవి ధావన్ నేతృత్వంలో నిపుణుల ప్యానెల్ ఏర్పాటు చేశారు. 2020 అక్టోబర్ 13 ధావన్ బృందం తన రిపోర్ట్ను ఢిల్లీ ప్రభుత్వానికి సమర్పించింది. దానిని పబ్లిక్ డొమైన్లో ఉంచారు. 14,761 మంది ప్రజలు తమ సూచనలను పంపినట్లు ప్రభుత్వం తెలిపింది. 2021 ఫిబ్రవరి 5 పాత మద్యం పాలసీ ప్రజల అభిప్రాయాలపై లోతుగా అధ్యయనం చేయడానికి మనీష్ సిసోడియా, పట్టణాభివృద్ధి మంత్రి సత్యేంద్ర జైన్, రెవెన్యూ మంత్రి కైలాష్ ఖేరత్ నేతృత్వంలో ఢిల్లీ ప్రభుత్వం మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది. 2021 మార్చి 22 సిసోడియా నేతృత్వంలోని కమిటీ తన సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గానికి సమర్పించింది. మంత్రిమండలి ఈ కొత్త ఎక్సైజ్ పాలసీని ఆమోదించింది. 2021 ఏప్రిల్ 15 ఢిల్లీ కొత్త మద్యం విధానం ఫైలును అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్కు పంపారు. ఆయన కొన్ని సూచనలు చేసి విధానాన్ని సమీక్షించి అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. 2021 నవంబర్ 17 ఢిల్లీ కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. 2022 జూలై 8 మద్యం విధానంపై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఒక రిపోర్ట్ అందించారు.
మద్యం విధానం రూపకల్పనలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపించారు. ఆర్థిక నేరాల విభాగానికి కూడా ఆయన ఆ రిపోర్టును సమర్పించారు. 2022 జూలై 22 సిబిఐ విచారణకు సిఫార్సు చేస్తూ అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. 2022 జూలై 30 కొత్త ఎక్సైజ్ పాలసీ ఉపసంహరణకు నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత 6 నెలలకు పాత మద్యం పాలసీని పునరుద్ధరించారు. 2022 ఆగస్టు 6 కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ సహా ఢిల్లీ ఎక్సైజ్ శాఖకు చెందిన 11 మంది అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా సస్పెండ్ చేశారు. 2022 ఆగస్టు 7 సిసోదియాతో పాటు మరో 14 మందిపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిలో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ సహా 3 అధికారులు ఉన్నారు. వారిపై నేరపూరిత కుట్ర, మోసం అభియోగాలు మోపారు. 2022 ఆగస్టు 19 సిసోడియా ఇంట్లో సిబిఐ సోదాలు చేసింది. అంతేకాదు కేసు దర్యాప్తులో భాగంగా 7 రాష్ట్రాల్లో మొత్తం 21 చోట్ల సోదాలు జరిగాయి. 2022 ఆగస్టు 23 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మనీ లాండరింగ్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసింది. 2022 సెప్టెంబర్ 28 ఇండో స్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, వ్యాపారవేత్త, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. 2022 అక్టోబర్ 8 ఢిల్లీ, హైదరాబాద్, పంజాబ్ సహా 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. 2022 అక్టోబర్ 10 మద్యం వ్యాపారి అభిషేక్ బోయినపల్లిని సిబిఐ అరెస్ట్ చేసింది. 2023 ఫిబ్రవరి, మార్చ్ అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ, ఈడీలు అరెస్ట్ చేశాయి. ఆయన ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. 2024 మార్చి 15 హైదరాబాద్లో సోదాల అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 2024 మార్చి 21 ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది.